రవి గారు ఎలా ఎంట్రీ ఇచ్చారు మీ లైఫ్లోకి? సడన్ ఎంట్రీయా, హీరో ఎంట్రీయా, ఏం ఎంట్రీ? మీ లవ్ స్టోరీ ఏంటి చెప్పండి. రిజర్వ్డ్ అని విన్నాను రవి గారు, బట్ మంచి టాలెంటెడ్. చాలా మందికి తెలుసు, సింపుల్గా చెప్పేస్తాను. జీ తెలుగు అన్వేషణ అని చెప్పా కదా, దానికి నేను కంటెస్టెంట్. సో రవి గారు అప్పుడు మాకు మోటివేషన్ క్లాస్ ఇవ్వడానికి వచ్చారు. అప్పుడు అమ్మమ్మ.com చేసేవారు రవి గారు. నేను సీరియల్స్ అంత చూసేదాన్ని కాదు. సో రవి గారు శ్రీకాకుళం అది ఇది అని అంటే, మీది ఎక్కడ అని అంటే వైజాగ్. మీ ఊరు పక్కనేలండి, మాది కూడా వైజాగ్ అని చెప్పా. అని అంటే అని అన్నారు. ఆ తర్వాత నేను లయ అంటే జస్టెల్లో ఆఫీస్కి అవి వెళ్ళినప్పుడు రవి గారు కనిపించారు నాకు. నేను గుర్తుపట్ల, నేను మీసం లేకుండా చూసాను అనమాట రవి గారిని. ఆ తర్వాత మీసాలతో ఉన్నారు. సుష్మా జీ తెలుగు అన్వేషణ వైజాగ్ అనేవారు. నేను అలా చూసి అనేదాన్ని. నాకు గుర్తొచ్చేది కాదు, అంటే ఒక్కసారే చూశాను కదా, ఎవరితను కావాలని మాట్లాడుతున్నాడు అని అనుకునేదాన్ని. తర్వాత వేరే సీరియల్ కృష్ణావతారాలని సీరియల్ దానికి వచ్చేవాళ్ళు రవి గారు. ఒక 2-3 సార్లు ఎక్కడెక్కడో కలిసాం. అప్పుడు ఇదే డైలాగ్, సుష్మా జీ తెలుగు అన్వేషణ వైజాగ్ కదా అని అడిగేవారు. అడిగి వెళ్ళిపోయేవారు, మాట్లాడేవాళ్ళు కాదు. ఇతను ఎవరు అస్తమాని అడుగుతున్నారు, నాకు గుర్తు రావట్లేదు అని అనుకునేదాన్ని. తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది. అతను కృష్ణావతారాల సీరియల్కి నేను చేసేటప్పుడు డైరెక్టర్ సార్ కోసం వచ్చారు, ఫ్రెండ్స్ అనమాట. సో వచ్చినప్పుడు మీరు అప్పుడు వచ్చారు కదండి, సారీ గుర్తుపట్టలేదు, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అంటే మనకి షూట్లో డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కదా, ఆ గ్యాప్లో అనమాట, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానండి అని చెప్పి అప్పుడు గుర్తుపట్టాక అదే ఫస్ట్ నాకు ఆ మాట గుర్తుంది. వెళ్ళి వచ్చాను. ఆ తర్వాత అప్పుడప్పుడు అతను వచ్చేవారు, అలా మాట్లాడుతూ అలాగా పరిచయం అయింది మాకు. సో ఆ తర్వాత మేము ఇద్దరం కలిసి అభిషేకం సీరియల్ చేసాం, బ్రదర్ అండ్ సిస్టర్గా చెప్తాను కదా. సో అలా షూటింగ్లోనే మాట్లాడుకునే వాళ్ళం, ఎప్పుడు బయట కలవడం అలా లేదు. అతనికి నేనంటే రవి గారు నాకు లైక్ చేస్తున్నారని తెలుసు, నాకు అతను అంటే ఇష్టం, బట్ ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు. ఇంకా నేనే ఏమంటారు ఆపుకోలేక అడిగాను అనమాట, ఏంటి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగాను. అంటే ఎలా అడిగారు చెప్పండి? ఇలా అడిగారా, అసలు మనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగారా? అలాగా రవి గారు అనే పిలిచేదాన్ని. ఓకే. అంటే ఫోన్లోనే అడిగా, మీకు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగా. డౌటా అన్నారు. అని నెక్స్ట్ డే మా పేరెంట్స్తో మాట్లాడారు. మాట్లాడి మేము బయటకు వెళ్ళి ఒక్కసారి వెళ్ళాం. మా అమ్మ వాళ్ళతో మాట్లాడడానికి ముందు రోజు ఒకసారి స్వాగత్ హోటల్కి వెళ్ళాం. అప్పుడే నేను రవి గారు కలిసి బయటకు వెళ్ళామంటే, ఎప్పుడు లొకేషన్లోనే, పెళ్లి పుస్తకం షూటింగ్ అయినప్పుడు తను లొకేషన్కి వచ్చేవారు, అలా లొకేషన్లోనే ఎప్పుడైనా మాట్లాడుకోవడం అంతే, ఫోన్లో అలా. ఆ తర్వాత మా పేరెంట్స్తో మాట్లాడటం, మా పేరెంట్స్ ఒప్పుకున్నారు ఫస్ట్. తర్వాత ఒక చిన్న క్లాషెస్ వచ్చి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి రవి గారు మంచోళ్ళు కాదు అని చెప్పడం, అలా చిన్న మిస్అండర్స్టాండింగ్స్ దానివల్ల మేమిద్దరం మా అమ్మ నాన్నకి చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 1 monthకే మళ్ళీ అందరూ కలిసిపోయాం. సో ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనలేదా, ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు, ఏదో కొద్ది రోజుల్లో ఇండస్ట్రీలో ఉంటావు అలా ఏమనలేదా? ఫుల్ ఫ్లెడ్జ్ హ్యాపీయా? నేను ఒక్కదానే కదా, నేను ఏం అడిగినా ఓకే అంటారు. బట్ ఆ టైంలో ఆబ్వియస్లీ పేరెంట్స్ అన్నాక ఇండస్ట్రీ వాళ్ళు అని అన్నారు కదా, మీరు ఆలోచిస్తారు. అవును. సో ఆ విషయంలో ఆలోచించారనమాట. సో బట్ ఇప్పటి వరకు పెళ్ళి మాకు 10 years అవుతుంది, 10.5 years అవుతుంది. నెక్స్ట్ 11 years ఏప్రిల్కి. అవునా? ఏప్రిల్కి 11 years. సో ఎప్పుడు నేను అంటే రవి గారు నన్ను బాగా చూసుకోవట్లేదు, అనవసరంగా ఇండస్ట్రీ వాళ్ళని చేసుకున్నాను అని అయితే ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. గ్రేట్, టచ్ వుడ్. అదృష్టం అంటే ఫ్యామిలీ విషయంలో మీకు ఎప్పుడూ అదృష్టం ఉంది. సో పేరెంట్స్ విషయంలో కావచ్చు, రవి గారి విషయంలో కావచ్చు. నాకు పెళ్ళికి ముందు అంతా మా మమ్మీ చూసుకునేది, నాకు కాలేజ్ ఫీజు కట్టడం రాదు, ఏమీ రాదు. పెళ్ళయ్యాక మా ఆయన చూసుకుంటారు. అంటే ఒక చిన్న బేబీని ఎలా చూసుకుంటారో అలాగా మా అమ్మ నాన్న ఎలా చూసుకునేవారో మా ఆయన అలా చూసుకుంటారు. బా ఎంత పొగుడుతున్నారండి మీరు రవి గారిని. ఓకే అండి, స్టే బ్లెస్డ్. ఓకే, రవి గారిని అలా పక్కన పెట్టేస్తే మరి ఇప్పుడు ప్రెసెంట్ కెరియర్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ చూసుకోవాలి అండ్ అలాగే రవి గారు బిజీగా ఉంటారు అండ్ మీకు ఒక బాబు అండ్ యూట్యూబ్ ఛానల్ ఒకటి రన్ చేస్తున్నారని విన్నాను. సో హౌ డూ యూ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? మా బాబు కొంచెం పెద్ద అయ్యాడు కదా, సో నో ప్రాబ్లం. ఇంతకుముందు అయితే మెయిడ్ ఉండేది. మెయిడ్స్ ఏంటి సరిగా బాబుని టేక్ కేర్ మేము లేనప్పుడు సరిగ్గా చూడకపోవడం, ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడం, అది మేము అబ్జర్వ్ చేసాం అనమాట. సో దానివల్ల మెయిడ్ని మానిపించేసి ఇప్పుడు వాడి మటుకు వాడు చేసుకుంటున్నాడు. మా మామయ్య గారు ఉంటారు,
సో మామయ్య ఫుడ్ మార్నింగే ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోతాం. ఒకవేళ లేట్ అవుతుంది అంటే మనకి స్విగ్గీ ఉంది కదా, అంతే కదా, ఆర్డర్ చేస్తే మనం ఆర్డర్ చేసేస్తే ఇంటికి మీల్స్ వచ్చేస్తాయి. సో మామయ్య పెట్టేస్తారు. ఈవెన్ మా ప్రభంజన్ స్కూల్లో లంచ్ పంపించకపోతే మనం మనీ పంపిస్తే వాళ్ళు లంచ్ ఫుడ్ అంతా పెట్టేస్తారు. సో నో ప్రాబ్లం. మోస్ట్లీ మేము మార్నింగ్, నాకు రవి గారు అంటే నేను మా ఆయన్ని పొగుడుతున్నానని కాదు, అందరి హస్బెండ్స్ కూడా అలా వైఫ్స్కి హెల్ప్ చేయాలి. మా అబ్బాయిని రెడీ చేయడం మార్నింగ్ అదంతా మా ఆయనే డ్యూటీ. మా అబ్బాయి నేను లేపితే లెగడు, మా ఆయన ఏదో ఏమంటారు మెస్మరైజ్ చేసి మా ప్రపంచాన్ని లేపుతారు. సో వాడిని లేపడం, వాడిని రెడీ చేయడం అది అతని బాధ్యత. కుక్ చేయడం, బాక్స్ కట్టడం అదంతా నా బాధ్యత. షేరింగ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇద్దరు కలిపి చేసుకోవాలి కదా. షేరింగ్ తో కేరింగ్ పెరుగుతుంది. నాకు చాలా హెల్ప్ చేస్తారు. ఈవెన్ మా మామయ్య కూడా హెల్ప్ చేస్తారు. ఎప్పుడైనా నాకు నీరసంగా ఉంది అంటే అతనే అన్నం కూర అవి కూడా వండిస్తూ ఉంటారు. నేను అన్నం వద్దులేండి స్విగ్గీలో తెచ్చేసుకుందాం అంటూ ఉంటాను. నాకు హ్యాపీగానే ఉంటుంది, హెల్ప్ చేస్తారు కాబట్టి ఐ మేనేజ్. మార్నింగే కుక్ చేసేసుకొని 7:30కి అలాగా బయలుదేరిపోతాను నేను. అంటే నేను ముందు వెళ్ళాలి, రవి గారు 8 o'clock అలా బయలుదేరినా ఓకే. అవును, జెంట్స్ కాబట్టి మేకప్ మనకి లేడీస్కి ఆబ్వియస్లీ లేట్ అవుతుంది. అందులో లేడీస్ అన్నాకే గంటల కొద్ది మేకప్ వేసుకుంటారు. సో అందుకని నేను త్వరగానే వెళ్ళిపోతాను. నేను కుక్ చేసేసి వెళ్ళిపోతా. లేదంటే ఆ రోజు రైస్ వండేసి పప్పు ఏదో మరీ హడావుడైతే వండేసి వెళ్ళిపోతాం. అలాగే రవి గారు బాబుని దింపేసి షూటింగ్కి వెళ్ళిపోతారు. ఇద్దరికి షూట్ ఉంటే మావయ్య స్కూల్ నుంచి వచ్చాక మావయ్య చూసుకుంటారు. సో ఇలా జరుగుతుంది అనమాట, ప్రొఫెషన్ని ఫ్యామిలీని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? లైక్ ఇప్పుడు మనం లీడ్స్ కోసం కొన్ని కాల్స్ వచ్చాయని చెప్పారు మీకు, అండ్ అలాగే ఆల్మోస్ట్ ఓకే అయిపోయిన సీరియల్స్ కూడా లీడ్స్తో మీరు సడన్గా డ్రాప్ అయిపోయారని విన్నాను నేను. రీజన్ తెలుసుకోవచ్చా? అర్థం కాలేదు. అంటే సీరియల్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒప్పుకొని కూడా తర్వాత డ్రాప్ అయిపోయానని చెప్పారు. అది యాక్చువల్గా ఏంటి అంటే తూర్పు వెళ్ళే రైలు సీరియల్లో హీరోయిన్గా వచ్చింది నాకు ఆఫర్. అయితే అంతా ఓకే అయిపోయింది. వాళ్ళు నాకు కాల్ చేశారు, రేపు తిరుపతి వెళ్తున్నామమ్మా అని చెప్పారు. ఓకే అండి అన్న. కాకపోతే నాకు వాళ్ళు పేమెంట్ గురించి అది చెప్పలేదు. అది వదిలేస్తే నేను దానికి ముందు ఒక సీరియల్ చేశాను, 1 day చేశాను. ఆ సీరియల్లో ఎవరైతే ఉన్నారో ఒక హయ్యర్ అథారిటీ వాళ్ళు నాకు ఫోన్ చేసి వేరే మూవీ ఆఫర్ ఉందమ్మా, హీరోయిన్ హ్యాండ్ ఇచ్చింది, అర్జెంటుగా నువ్వు ఇప్పుడు రావాలి అన్నారు. రాత్రి 11 అయింది కదండి, ఇప్పుడు ఎందుకు అన్నా. అంటే లేదమ్మా అర్జెంటుగా రా, రేపటి నుంచి షూట్ అన్నారు. లేదండి రేపు మార్నింగ్ వస్తాను, ఇప్పుడు లేట్ అయిపోయింది అని చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే నాకేమి నిజంగా అంత ఎమర్జెన్సీ ఉంటే నెక్స్ట్ మార్నింగ్ రావాలి కదా, నాకు మార్నింగ్ కాల్ రాలేదు. సో నేను ఆ సీరియల్ కూడా క్విట్ చేసేసాను అనమాట. క్విట్ చేసినప్పుడు ఈ తూర్పు వెళ్ళే రైలు సీరియల్లో అక్కడ ఒక అతన్ని నేను చూశాను, అతనే ఇక్కడ చూశాను నేను. చెప్పాను కదా కొత్త ఇండస్ట్రీ భయం. సో నేను అతను ఏంటి అన్నది నాకు ఏమీ తెలీదు, మేనేజరో డైరెక్షన్ డిపార్ట్మెంటో ఏమీ తెలీదు. సో అతన్ని ఇక్కడ చూసేసరికి అమ్మ ఆ సీరియల్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు బాబాయ్ ఎందుకు అని చెప్పి ఈ సీరియల్కి ఏం చెప్పా, ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసా. దానివల్ల నాకు ఆ హీరోయిన్గా వచ్చింది పోయింది. విజయభాస్కర్ రెడ్డి గారు దానికి అప్పుడు డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసింది. సో రవి గారు ఇలా పెళ్లి చేసుకుంటున్నానండి సుష్మా అని అమ్మాయి అంటే, ఓ ఆ అమ్మాయ్యా నాకు తెలిసిలేవయ్యా అని అన్నట్ట. అంటే నేను ఆ సీరియల్కి హ్యాండ్ ఇచ్చా. సో అలాగా నాకు హీరోయిన్గా సీరియల్ మిస్ అయింది. ఆ తర్వాత ఇంకొద్దులేండి ఎందుకు వచ్చిన బాధ హీరోయిన్ అలా అని లేదు, బాధ ఏముంది, అప్పట్లో బాగానే ఉండేదాన్ని కదా. అంటే లేదు అంటే మీరు అలా ఫిక్స్ అయిపోయారు కదా, ఎలాగో నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి హీరోయిన్ గా వద్దు. పెళ్ళి అవ్వలేదు కాబట్టి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇప్పుడు పెళ్ళి అంటే మా అబ్బాయి అడుగుతున్నాడు, నాకు ఆ విషయంలో ఏం చెప్తాను అనేసి ఇంకా. సో అంటే కాంప్లికేటెడ్గా ఉంటుంది సిచ్యువేషన్ అంటారా? అంటే అంటే పెళ్ళైపోయిన తర్వాత యాక్టింగ్ చేయడము ఒక ఆర్టిస్ట్గా ఏమీ ఉండదు అంటారా? మీరైతే ఏం ఫేస్ చేయలేదు కదా? నేనేం ఫేస్ చేయను. ఇంకా మా ఆయన ఏంటి అలా చేస్తే ఇలా చేయని చెప్తారు కూడా నాకు. సో ఒకరికొకరు కరెక్షన్స్ అంటే మీరు ఎలా చెప్తారో మీ వారికి రవి గారికి అంత కరెక్షన్స్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ డ్రెస్సింగ్ విషయంలో దాంట్లో చెప్తాను నేను. యాక్టింగ్ విషయంలో అయితే అసలు ఆయన
10 pages అయినా ప్రాంప్టింగ్ లేకుండా చెప్పేస్తారు. అవును, అది ఎలా జరుగుతుంది అసలు? నేను విన్నాను అసలు, ఒకరిద్దరు ఆర్టిస్టులు మీరు చెప్పారు. ఆయన ఇంటర్వ్యూలో అడుగుతాను, అదే ఇంటర్వ్యూలో అసలు రవి గారు వద్దు, మీరే తీసుకొస్తారు. అటు ఇటు పోయి మాటకు ముందు మా రవి, మాటకు తర్వాత మా రవి అని మీరే తీసుకొస్తున్నారండి. పోనీ ఎంత ప్రేమ లేకపోతే మీరు అంతలా తలుచుకుంటున్నారు గంటలో 100 సార్లు. ఓకే సరే, రవి గారి విషయం పక్కన పెట్టిద్దాం మొత్తము. సో మన టాపిక్స్కి మాట్లాడుకుందాం. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు మీరు? మీకు దొరికిన ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? పడుకుంటాను నేను. నిద్రపోతారా బాగా? నాకు నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. అది డైలాగ్ ఉంది కదా, నాకు ఇష్టమైనవి రెండు ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు అన్న టైప్లో. నాకు ఆ ఫస్ట్ అంటే చాలా ఇష్టం నిద్ర. నాకు నిద్ర, షాపింగ్ అంటే ఇష్టం. బాగా షాపింగ్ చేస్తుంటారు ఫ్రీ టైం? ఒకరే వెళ్ళిపోతారు లేదంటే ఫ్రెండ్స్తో వెళ్తుంటారు? ఒక్కదానే అయితే వెళ్ళను, ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్తాను. ఒక్కదానే వెళ్ళినా సరే నేను షాప్కి వెళ్ళానంటే ఏదో ఒకటి కొనాలి, లేకపోతే నాకు విండో షాపింగ్ చేయడం నచ్చదు. అస్సలు నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి? కొనకుండా ఎలా వస్తాము? అంటే కొన్నిసార్లు అప్పుడు తిరగాలని అంటే నచ్చకపోతే ఇంకేం చేయలేము. అయ్యో పాపం వెళ్ళాం కదా, వెళ్ళి తీసుకోపోతే ఎలాగా అని ఫీల్ అవుతాను నేను. బట్ కంపల్సరీ షాపింగ్ అంటే చాలా ఇష్టం నాకు. షాపింగ్ అంటే డైలీ వెళ్ళమన్నా సరే ఇష్టం. నీకు ఇన్ని డబ్బులు ఇచ్చేసి కొనుక్కో అంటే ఓకే అంటారు. అవును, మరి రెడీగా ఉన్నారు ఇక్కడ అందరూ రోజు షాపింగ్. కానీ నిజంగా ప్రతి ఒక్కరికి 90% 99% ఆ లేడీస్కి షాపింగ్ అంటే ఇష్టం ఉంటుంది కదా. చాలా పర్టికులర్ ఉంటారు, వేరే ప్రపంచం ఏది లేకున్నా పర్లేదు, ఏదైనా షాపింగ్ చేసిస్తాను. నాకు ఏదైనా ఇష్టమే కొనడం, కొనాలి. ఖర్చు పెట్టడంలో ఫస్ట్ ఉంటాను. కానీ ఏంటో అసలు పొదుపు చేయడానికి లేడీస్ అంటే పొదుపు అంటారు. నేను అనుకునేదాన్ని నాలోనే మిస్టేక్ ఉందా, నేను ఎందుకు పొదుపు అంటే నేను అనుకునేదాన్ని నాలోనే మిస్టేక్ ఉందా, నేను పొదుపు చేయలేకపోతున్నానే, బాగా షాపింగ్ చేస్తానే, బాగా ఖర్చు పెడతానే. చేస్తారు పొదుపు. చేస్తారా? ఎవరండి బాబు? ఎవరు చూసినా నాకు కనిపించే చుట్టూ ఉంటారు. నా ఫ్రెండ్స్లోనే ఉన్నారు వాళ్ళు. ఒకటి కొనాలంటే ఇప్పుడు నేనేంటి, ఇది నచ్చింది, ఇయర్ రింగ్ నచ్చింది అనుకోండి, ఇందులో ఉన్న కలర్స్ అన్నీ తీసేసుకుంటా. అంటే ఎందుకు అన్ని అలా తీసేసుకుంటా అంటే, ఎప్పుడైనా మిగిలి ఉంటుంది మనకి, ఎప్పటికైనా పనికి వస్తుంది అంటే ఇందులో ఒక కలర్ తీసుకో, వేరేది ఇంకేదైనా తీసుకో అని చెప్తారు. మా ఫ్రెండ్స్ ఎలా అంటే ఆలోచిస్తారు, ఇది కొనేటప్పుడు అవసరమా లేదా అని. నేను ఆలోచించిన బాగుందా తీసేసుకుందాం అని. వాడను, మళ్ళీ కొంటాను, కొన్ని అయితే వాడను కూడా వాడను. బట్ కొనడం ఇష్టం నాకు. ఓకే, కలెక్షన్. సో మీకు బాగా ఫేవరెట్ సీరియల్ మీరు యాక్ట్ చేసిన దాంట్లో క్యారెక్టర్ వైజ్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా కొన్ని క్యారెక్టర్స్? కృష్ణావతారాలు సీరియల్ నాకు చాలా ఇష్టం. చందు అని చేశాను. ఆ సీరియల్ అంటే నాకు చాలా కామెడీ ఉంటుంది. నాకు బేసిక్గా కామెడీ టైప్ అంటే కొంచెం నచ్చుతుంది, ఆడవడాలు వాటికన్నా.